సన్నటి నడుమ ఉన్న అమ్మాయిలను చూస్తూ ఉంటే నేను సెక్స్ పరంగా ఎంతో ఉద్రేకం చెందుతాను. ఒక్కొక్కసారి ప్యాంట్లో వీర్యం కారిపోతుంటుంది. ఎందుకంత సెక్షువల్గా ఎగ్జైట్ అయిపోతున్నాను? మామూలుగా సెక్స్ పరంగా ఆకర్షణ అనేది ఉంటుంది. సెక్స్లో మనిషిని ఆకర్షించేవి కొన్ని ఉంటాయి. ఫేస్, ముఖం, ఫిగరు, టోటల్గా బాడీ. ఒక ఆడపిల్ల చక్కని ఆకృతి కలిగి ఉండి, సన్న నడుము కలిగి ఉండి, ఆమె జాకెట్కి ఆ చీరకి మధ్య భాగం కనబడుతూ ఉంటే కొంతమందికి ఎరోషన్, లైంగిక ఆకర్షణ కలుగుతుంది, లైంగిక ఉద్రేకం కలుగుతుంది. ఏంటంటే అది మగవాళ్ళని ఆకర్షింపబడే పరిస్థితి. మగవాళ్ళు ఆకర్షింపబడతారు. అలాగే కళ్ళు, చిరునవ్వు, చక్కని గుండ్రని ముక్కు, ఈ మెడ, ఇవన్నీ చూస్తుంటే కొన్ని ఎక్కడ. అలాగే ఒక్షోజాలు, పీరుజులు, కొద్ది వెడల్పని పీరుజులు, ఇవన్నీ కూడా. అలాగే ఉన్నది తొడలు, ఇవన్నీ కూడా లైంగిక ఆకర్షణ. స్త్రీ శరీరం అంతా కూడా కామకేంద్రాలే. అలాగే కామోద్రేగాన్ని కలిగించేవి, కామ ప్రేరితమే. పైచి ఆమె ముంగురులు కూడా, ఆ ముంగురు ఇలా ముఖం మీద వేలాడుతుంటే ఆ వేలాడే ముంగుర్లు కూడా ఆమె మగవాడిలో కామ ప్రేరణ అంటే లేక లైంగిక ప్రేరణ కలిగిస్తాయి. అంచేత అక్కడ సన్నటి నడుము చూస్తే నాకు ఇలా ఉందంటే ఉంటే కరెక్టే, మరి మగాడికి అనిపిస్తుంది. అలాగే ఆడవాడికి కూడా మగవాడు హ్యాండ్సమ్గా ఉంటే, ఒక మ్యాన్లీగా ఉంటే, ఒక గ్రీకుడిలా కనిపించి, వాళ్ళలో కూడా అబ్బా వాడు చాకు కాదే కేకే అంటుంది ఫ్రెండ్, వాడు ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మ్యాన్లీగా ఉన్నాడు, అబ్బా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి? లైంగిక ప్రేరణలు. అంచేత ఆ మనిషిలో ఒక లైంగిక పరంగా కనబడేంటి వేరన్నమాట బాడీలో. అది అదేమి తప్పేం కాదు, ఉండాలి, ఉంటాయి. అయితే ఉన్నాయి కదా అని నాకు లైంగిక ప్రేరణ కలుగుతాం వెళ్ళిపోయి పట్టుకోవడము, చేయి పెట్టి గుంజడము, లేకపోతే హగ్ చేసుకోవడము, అది చేయడం కరెక్ట్ కాదు. దాన్ని మనసులో అంచేది. ఎవరు కాదంటాడు, ఎవరు కాదన్నాడు. కానీ వాళ్ళని ఏ రకంగా కూడా హర్ట్ చేయకూడదు. వీడి కలగచ్చు, ఆమె కలగదుగా. ఆమె కలిగినట్లయితే ఆమె హాయ్ అని చెప్తుంది. ఆమె చెప్పలా, వీడికే కలిగింది. కలిగినప్పుడు వాడు అమ్మాయి కూడా వీడి మీద కలిగితే హాయ్ అంటుంది, లేకపోతే చిన్న చిరునవ్వు పారేస్తుంది, చిన్న స్మైల్ అలా పడేస్తుంది, లేదా ఒక కిస్ అలా ఇస్తుంది, చేస్తుంది, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది, ఏదో చేస్తుంది. లేదా అప్పుడే కాకపోతే ఇంకో రోజైనా ఇస్తుంది. అంచేత ఇవన్నీ చూసి ఆనందించడానికే కానీ మనసులో ఆనందించాలి, కానీ బయటికి ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.